జంట నగరాల తెలుగు సినీ చరిత్రలో శాశ్వత రికార్డ్. కేవలం 2 వారాల గ్యాప్‌లో 2 చిత్రాలు విడుదలై, 2 చిత్రాలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు 3 ఆటలతో 224 రోజులు ప్రదర్శింపబడటం జంట నగరాల చరిత్రలో తెలుగు సినీ చరిత్రకే ఆల్ టైమ్ రికార్డ్. జీవనతరంగాల చిత్రం ఏప్రిల్ 20, 1973 నాడు విడుదలై నవంబర్ 29, 1973 వరకు ఏకధాటిగా జంట నగరాలలో రోజు 3 ఆటలతో 224 రోజులు ప్రదర్శింపబడినది. 2 వారాల తర్వాత శారద చిత్రం మే 4, 1973 నాడు విడుదలై జంట నగరాల్లో రోజు 3 ఆటలతో డిసెంబర్ 13, 1973 వరకు ఏకధాటిగా 224 రోజులు ప్రదర్శింపబడినది. జీవన తరంగాలు మరియు శారద చిత్రాలు ఒకేసారి జంట నగరాల్లో రోజు 3 ఆటలతో మే 4, 1973 నుండి నవంబర్ 29, 1973 వరకు అంటే 210 రోజులు ఏకధాటిగా ప్రదర్శింపబడి జంట నగరాలలో ఇతర హీరోలు కళలో కూడా ఊహించలేని రికార్డు సృష్టించినారు. జీవన తరంగాలు మరియు శారద చిత్రాలు జంట నగరాల్లో 224 రోజులు ప్రదర్శింపబడిన థియేటర్లు రోజుల వివరాలు ఇప్పుడు చూడండి. జీవన తరంగాలు మొదటి వారం ఏప్రిల్ 20, 1973 నుండి ఏప్రిల్ 26, 1973 వరకు బసంత్ హైదరాబాద్, లతా ఏసీ హైదరాబాద్, లతాలో 7 రోజులు, బసంత్లో 111 రోజులు మరియు అలంకార్ సికింద్రాబాద్ 69 రోజులు. ఇది మొదటి వారం 3 థియేటర్లు బసంత్, లతా, అలంకార్. 2వ వారం నుండి 10వ వారం వరకు బసంత్ మరియు అలంకార్. 11వ వారం నుండి 15వ వారం వరకు బసంత్. 16వ వారం బసంత్ మరియు శ్రీనివాస రామచంద్రాపురం. 17వ వారం మరియు 18వ వారం విజయలక్ష్మి అమీర్పేట. 19వ వారం జగత్ సైదాబాద్. 20వ వారం జగత్ మరియు అమర్ చిలకలగూడ. 21వ వారం అమర్. 22వ వారం నూర్మహల్ అంబర్పేట. 23వ వారం రామేశ్వర్ మిర్జాలగూడ. 24వ వారం రామేశ్వర్ మరియు సాగర్ హ్యాబిట్స్. 25వ వారం అప్సరా లాల్ దర్వాజా మరియు సెలెక్ట్ బొలారం. 26వ వారం కూడా అదే థియేటర్లో అప్సరా మరియు సెలెక్ట్. 27వ వారం తస్వీర్ మహల్ గోల్కొండ. 28వ వారం నోబుల్ మల్లేపల్లి. 29వ వారం నోబుల్ మరియు బాలాజీ ముషీరాబాద్. 30వ వారం బాలాజీ. 31వ వారం స్వామి సనత్ నగర్. 32వ వారం శ్రీనివాస ఉప్పల్. ఇప్పుడు శారద చిత్రం జంట నగర్లో 224 రోజులు ఆడిన థియేటర్లు వివరాలు చూద్దాం. మొదటి వారం మే 4, 1973 నుండి మే 10, 1973 వరకు హైదరాబాద్ ప్రభాత్ మరియు శ్యామ్ ఏసీ ఖైరతాబాద్, సికింద్రాబాద్ అంజలి. 2వ వారం నుండి 11వ వారం వరకు ప్రభాత్ మరియు అంజలి. 12వ వారం ప్రభాత్ మరియు సెలెక్ట్ బొలారం. 13వ వారం కూడా ప్రభాత్ మరియు సెలెక్ట్ బొలారం. 14వ వారం ప్రభాత్ మరియు అమర్ చిలకలగూడ. 15వ వారం ప్రభాత్ మరియు అమర్. 16వ వారం ప్రభాత్. 17వ వారం అప్సరా లాల్ దర్వాజా. 18వ వారం శ్రీనివాస రామచంద్రాపురం. 19వ వారం శ్రీనివాస రామచంద్రాపురం మరియు జగత్ సైదాబాద్. 20వ వారం రామేశ్వర్ మిర్జాలగూడ. 21వ వారం సాగర్ హ్యాబిట్స్. 22వ వారం మరియు 23వ వారం నోబుల్ మల్లేపల్లి. 24వ వారం, 25వ వారం, 26వ వారం విజయలక్ష్మి అమీర్పేట. 27వ వారం శారద సరూర్ నగర్. 28వ వారం నూర్మహల్ అంబర్పేట. 29వ వారం సత్య అల్వాల్. 30వ వారం తస్వీర్ మహల్ గోల్కొండ. 31వ వారం రహత్ ముషీరాబాద్. 32వ వారం రహత్ ముషీరాబాద్. జీవన తరంగాలు జంట నగరంలో మొత్తం 50 సంయుక్త వారాలు ప్రదర్శింపబడితే శారద కూడా 50 సంయుక్త వారాలు ప్రదర్శింపబడినది. జీవన తరంగాలు మరియు శారద చిత్రాలు రెండూ కలిసి జంట నగరాల్లో రోజు 3 ఆటలతో 210 రోజులు లేదా 91 సంయుక్త వారాలు ఒకేసారి ప్రదర్శింపబడి జంట నగరాల చరిత్రకి శాశ్వత రికార్డు సృష్టించినవి. జంట నగరాలలో జీవన తరంగాల చిత్రం 343 సంయుక్త రోజులు మరియు శారద 341 సంయుక్త రోజులు ప్రదర్శింపబడినవి. అలాగే జీవన తరంగాలు మరియు శారద చిత్రాలు రెండూ కలిపి ఒకేసారి మే 4, 1973 నుండి నవంబర్ 29, 1973 వరకు రోజు 3 ఆటలతో 210 రోజులు లేదా 91 సంయుక్త వారాలు లేదా 656 రోజులు 656 సంయుక్త రోజులు ప్రదర్శింపబడి జంట నగరాలలో శాశ్వత రికార్డు. సంయుక్త అనగా జంట నగరాల్లో ప్రదర్శింపబడిన అన్ని థియేటర్లను కలిపి అనే అర్థం. జంట నగరాల చరిత్రలో ఒకే హీరో నటించిన 2 చిత్రాలు కేవలం 2 వారాల గ్యాప్లో విడుదలై 2 చిత్రాలు 50 సంయుక్త వారాలు ఆడటం అనేది
80వ దశాబ్దం వరకు మరియు 80వ దశాబ్దంలోనూ కూడా అసాధ్యమైన విషయమే.